పాకిస్తాన్లో జిహాద్ అని చెప్పి విప్లవాలు చేస్తుంటే మన హిందుస్థాన్లో మటుకు ఈ బత్తాయి గ్యాంగ్ జై శ్రీరామ్ అని చెప్పి విప్లవాలు చేస్తున్నాం. ఒక ఆడ రాక్షసి ఎదురుపడి లక్ష్మణునితో తనతో వ్యభిచరించమని అడుగుతుంది. లక్ష్మణుడు ఆమె చెవులు, ముక్కు, స్తనములు కోసేస్తాడు. లచ్చా, నీకిదే పనా? అయినా స్తనాలేం చేసుకుంటావు లచ్చా? ఇంకా ముందుకు వెళ్ళగా కబంధుడు అనే భారీ రాక్షసుడు కనిపిస్తాడు. అతని చేతులు ఒక్కొక్కటి 12 కిలోమీటర్ల పొడుగు. అతని తల పొట్ట మీద, నుదురు గుండె దగ్గర ఉండి నుదుటిపై ఒంటి కన్నుతో ఒళ్ళంతా నిక్కబొడిచిన వెంట్రుకలతో ఉన్నాడు. నా చిన్నప్పుడు చదివిన చందమామ కథలే సొల్లనుకున్నాను. భూమి పుట్టిన తర్వాత లోకంలో రాయబడిన కల్పిత పుస్తకాలు, సరదాగా చెప్పుకునే సొల్లు కథలు అన్నిటికన్నా రామాయణమే నెంబర్ 1. డొల్లలో రామాయణానికి ఏది సాటి? సొల్లులో రామాయణమే మేటి. జై శ్రీరామ్. ఆ కబంధుడు రామలక్ష్మణులను చేతులతో పట్టుకొని నొక్కుతూ తన వైపు తీసుకుపోతుంటే ఇద్దరూ మూర్చబోయారు. మూర్ఛ రామాయణం కదా, అలాగే ఉంటది. అంతలో తేరుకొని రాముడు ఒక భుజాన్ని, లక్ష్మణుడు ఒక భుజాన్ని నరికేస్తారు. రే ఎర్రి కుక్కలు, దేంతో నరికర్రా? వాడి భుజాల దగ్గర వీళ్ళ కత్తులెంతుంటాయిరా? చెప్పారులేరా సొల్లు పురాణం, దాని పేరే రామాయణం. రాక్షసుడు క్రిందపడి మీరెవరని అడిగితే ఇక్ష్వాకు వంశం నుండి కథ చెప్తాడు. ఇక తెలిసిందే కదా సొల్లు. రాక్షసుడు మునిశాపం నుండి బయటకు వస్తాడు. మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీటు, వచ్చాడు కాల్చాడు సచ్చాడు రిపీటు రిపీటు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. సీతని వెతకడంలో సహాయపడమని కబంధుణ్ణి రాముడు వేడుకుంటాడు. అప్పుడు కబంధుడు కిష్కిందలో వాలి సుగ్రీవులనే అన్నదమ్ములుండేవారు. వాలి సుగ్రీవుణ్ణి కిష్కింద నుండి పంపేశాడు. సుగ్రీవుణ్ణి కలుసుకో, సీతని వెతకడంలో అతడు సహాయపడతాడని చెప్తాడు. మీరు పశ్చిమ దిశగా వెళ్తుంటే మాతంగి మహర్షి ఆశ్రమం వస్తుంది. ఆ వనంలో మునుల చెమట గాలికి ఎగిరి చెట్ల మీద పడి పువ్వులుగా మారే. అవి ఎప్పటికీ వాడిపోవు అని చెప్తాడు. జేమ్స్ క్యామరూన్ అవతార్ కన్నా పెద్ద ఫిక్షన్లా ఉందేంట్రా మీ రామాయణం? అటు చూడు, అటు చూడు బే.